హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా నా డే 14 వెయిట్ లాస్ జర్నీలో అయితే నా ఫుడ్ ప్లాన్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజే అండి రాగులు అండ్ అలాగే మినపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట, ఇడ్లీ బ్యాటర్ కోసం అని చెప్పేసి. ఎప్పుడూ కూడా నేను నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకుని దాంట్లో రాగి పిండి అయితే కలిపేదాన్ని అనమాట. ఇప్పుడైతే నేను రాగులు కూడా యాడ్ చేసి ముందుగాలే పప్పుతో పాటు రాగులను కూడా యాడ్ చేసి అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ క్వాంటిటీస్ వచ్చేసి 1 గ్లాస్ రాగులకి 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నానండి నేను. ఇంకా 2 ఈక్వల్ క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అదైతే మంచిగా మనకి ఒక 8 నుంచి 9 అవర్స్ దాకా మంచిగా నాననివ్వాలండి. సో మంచిగా నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. సో మనకి రాగుల మీద పొట్టు ఉంటుంది కదా, ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేయాలండి, లేకపోతే అది పోదు. ఇంకా అలా వాష్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడమే అనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రవ్వ కూడా నేను ముందుగాలే కడిగి పెట్టుకున్నానండి. సో 2 గ్లాసెస్ టోటల్ కదా. సో నేను ఇక్కడ 3.5 గ్లాస్ రవ్వ మాత్రమే యాడ్ చేశాను అనమాట. కొంచెం రవ్వ అనేది నేను కొంచెం తక్కువగా యాడ్ చేస్తానండి. సో ఇంకా రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే ఇలా కలిపేసుకొని ఇంకా దీన్ని మనం ఓవర్ నైట్ బయట పెట్టేస్తే మనకి మార్నింగ్ కల్లా చక్కగా పొంగుతుందన్నమాట. సో ఇప్పుడు వెదర్ కూల్గా ఉంది కాబట్టి సో కొంచెం టైం అయితే పడుతుంది పొంగడానికి. బట్ మనం ఏంటంటే కొంచెం 5-6 ఈవినింగ్ 5-6 కల్లా మనం చేసేసుకుంటే బ్యాటర్ అనేది తొందరగా పొంగుతుందనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మార్నింగ్ ఈరోజు అయితే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో చక్కగా అయితే పొంగిందండి. నేను సగంకి చేశానండి. ఇది నాకు కొంచెం అంటే ఆ డబ్బాకి పైదాకా వచ్చిందనమాట పిండి. ఇంక ఇప్పుడైతే చక్కగా స్పూన్తో అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పాపకు కూడా నేను ఎప్పుడు రాగి ఇడ్లీ అయినా ప్లెయిన్ ఇడ్లీ అయినా తనకు కూడా అదే ఫీడ్ చేసేస్తానమాట. సో ఇక్కడైతే ప్లేట్స్కి ఆయిల్ అయితే అప్లై చేసేసానండి. సో మార్నింగే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో నాకు మా పాపకి మాత్రమే వేసేసుకుంటున్నాను. ఇలా రాగి పిండిని డైలీ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే ఏదో ఒక రకంగా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనకి మంచి కావాల్సిన కాల్షియం వస్తుంది అండ్ కొంచెం ఎనర్జీగా ఉంటామన్నమాట. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పొయ్యి మీద అయితే పెట్టేశానండి. సో ఫైనల్గా ఇడ్లీ అయితే అయిపోయిందండి. చాలా మెత్తగా అయితే వచ్చాయన్నమాట. సో వేడి వేడి ఇడ్లీ అయితే ప్లేట్లో వేసుకుంటున్నాను. అయితే నా దగ్గర పల్లి చట్నీ అయితే చేయలేదండి. సో ఇంకా ఇడ్లీ కారం ఉంటుంది కదా, సో జస్ట్ అలా ఇడ్లీస్ మీద స్ప్రింకిల్ చేసుకున్నాను. అండ్ అలాగే అల్లం పచ్చడి అయితే పక్కన పెట్టుకున్నానండి. సో దీని మీద కావాలంటే కూడా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను నెయ్యి అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ప్లేట్స్కి రాసినప్పుడే నెయ్యి యాడ్ చేశాను కాబట్టి. సో ఇంకా మళ్ళీ తీసుకోవట్లేదు అనమాట. సో కొన్ని పపాయ పీసెస్ అండి, 4 to 5 పీసెస్ అంతే అనమాట తీసుకున్నాను. ఇంకా అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా నా డైట్లో ఏంటి అంటే ఏదన్నా ఒక అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ టైమ్స్ అయితే అసలు ఉండదండి. క్వాంటిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆఫ్టర్నూన్ అయినా కానీ మార్నింగ్ అయినా కానీ క్వాంటిటీ ఎక్కువైంది అంటే ఏదో ఒక టైంలో అంటే ఈవినింగ్ అయినా లేకపోతే ఆఫ్టర్నూన్ అయినా కానీ క్వాంటిటీస్ తగ్గించేస్తానమాట. సో అలా ప్లాన్ చేసుకుంటాను. సో టేస్ట్ బాగుంటే కొంచెం ఒక ముద్ద ఎక్కువే తింటాం కదండి. సో దాన్ని నెక్స్ట్ అంటే నైట్ టైం డిన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ నేను క్వాంటిటీస్ అయితే తగ్గించుకొని తింటానమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు నేను బీరకాయ పచ్చడి అయితే చేయబోతున్నానండి. సో బీరకాయ అయితే పైన పొట్టంతా తీసేస్తానండి నేను, అసలు కొంచెం కూడా ఉంచనమాట. కొంతమంది బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి అయితే చేస్తూ ఉంటారు కదా, సో అలా అయితే నేను ఇంకా ఎప్పుడు చేయలేదండి. సో ఎప్పుడు పచ్చడి చేసినా కానీ పైన పొట్టంతా కూడా తీసేస్తానమాట. ఇంకా బాండీలోకి బీరకాయ ముక్కలు అండ్ అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. సో కారంకి తగ్గట్టుగా మనం మిర్చి అయితే తీసుకోవాలండి. ఇంకా అలాగే ఒక చిన్న హాఫ్ టమాటా అయితే ఉందన్నమాట. ఇంకా అది కూడా వేసేసి ఆయిల్ వేసేసి అయితే అవి మంచిగా మగ్గనివ్వాలండి. మనకి పీసెస్ అనేవి ఆయిల్లో మంచిగా మగ్గితేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా అవైతే అలా పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. సో బెండకాయ కర్రీ సింపుల్ అనమాట. జస్ట్ ఫస్ట్ అయితే బెండకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా మనం ఫ్రై ఎలా చేస్తామో అలానే చేసుకున్నానండి. ఇంకా మధ్యలో అయితే ఇక్కడ పీసెస్
మంచిగా మగ్గుతున్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి పైకి కిందకైతే ఇలా తిప్పేసుకుంటూ అయితే ఉంటున్నాను. ఒక 50% అలా అయిందండి. సో మళ్ళీ అయితే మూత పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఆల్మోస్ట్ ఇంకొక 20% ఉంది అన్నప్పుడు నేను దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాననమాట. సో యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసానండి. తర్వాత మూత పెట్టేసి అయితే అలానే వదిలేసానమాట, స్టవ్ ఆఫ్ చేసేసి. సో మంచిగా ఏంటంటే మనకు ఆ కొత్తిమీర కూడా బాగా మగ్గిపోతుంది. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ బెండకాయ కర్రీ అయితే అవుతూ ఉందండి. సో నాకు ఆ జిగురుగా ఉంటే అస్సలు నచ్చదండి. అంటే మనకి దగ్గర పడుతున్నప్పుడు ఆ జిగురునెస్ అనేది అంతా పోతుంది కదా బెండకాయ కర్రీ. సో ఇంకా అదంతా పోవాలన్నమాట. సో కొంచెం మగ్గడం కోసం అయితే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత జిగురు వస్తుందో, కానీ మంచి ఫైబర్ అయితే వస్తుందండి దీనివల్ల. సో బెండకాయ తిన్నప్పుడల్లా చిన్నప్పుడు మ్యాథ్స్ బాగా వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉండేవాళ్ళు. ఇంకా అలా బెండకాయ కర్రీ అంటే ఇష్టమేనండి, బట్ జిగురునెస్ ఉంటే కొంచెం ఎందుకో కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని జస్ట్ మూత పెట్టుకొని ఇవన్నీ కూడా చక్కగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అండ్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అది బెల్ రింగ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ బెండకాయ కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి. సో ఈ స్టేజ్లో నేను సాల్ట్, అంటే మనం ఫస్ట్ యాడ్ చేసాం కదా, సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారపొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మెతుక్కున్న తర్వాత ఫైనల్గా దీంట్లోకి ధనియాల పౌడరు అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేస్తే మనకి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే పీసెస్ అన్నీ కూడా చల్లారిపోయాయండి. సో దాంట్లోకి అయితే నేను జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మంచిగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను, అంటే గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. సో పికిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. సో మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం మనకి మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. సో అలానే చేసుకున్నాను నేను కూడా. ఇంక ఇక్కడైతే నా మీల్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా బీరకాయ పచ్చడి అండ్ బెండకాయ కర్రీ అండ్ కొన్ని వడియాలు కూడా వేపేసుకున్నానండి. సో అవి అండ్ కీరా వచ్చేసి సలాడ్ కింద అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అలా నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నైట్ డిన్నర్లోకి మార్నింగ్ రాగి బ్యాటర్ అయితే మిగిలింది కదండి. సో అది ఏంటంటే నేను కొంచెం పక్కకు తీసానండి. సో రేపు పాపకి ఇడ్లీకి సరిపోయేంత మందం అయితే పక్కకు తీసాను. ఇంకా కొంచెమే ఉందన్నమాట. సో అది ఎలాగో రేపు టిఫిన్కి సరిపోదని చెప్పేసి ఇంక ఇక్కడ నేను అట్లాగా వేసుకుందామని చెప్పేసి అదే బ్యాటర్లో కొంచెం కారపొడి, జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక మినీ అట్టులాగా అయితే వేసుకొని, సో దీని మీద కొంచెం హెల్దీగా ఉండడం కోసం అయితే నేను క్యారెట్ అండ్ అలాగే బీట్రూట్ అయితే తురుముకున్నానండి. సో కొంచెం అవి ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో క్యారెట్ అండ్ బీట్రూట్ క్వాంటిటీ అనేది ఎక్కువగా వేస్తున్నాను అనమాట. సో నాకేంటంటే ఉత్తగా క్యారెట్, బీట్రూట్ వేస్తే తినాలనిపించదండి. సో నాకు మధ్యలో ఆనియన్ తగిలితేనే తినాలనిపిస్తుంది అనమాట. సో అందుకే కొంచెం ఆనియన్ కూడా నేను కట్ చేసుకొని దాని మీద అయితే వేసుకున్నాను, అట్టు మీద. ఇలా అట్టు మీద కానీ, దోశలలో కానీ, చక్కగా ఇడ్లీలలో కానీ క్యారెట్, బీట్రూట్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి మంచిగా బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, ఫైబర్ వస్తుంది. సో ఇలా ఉండాలని చెప్పేసి ఇలా సింపుల్గా ఈరోజు నైట్ అయితే ఇలా అట్టు ప్లాన్ చేసుకున్నానండి నేను. సో మిగిలిపోయిన బ్యాటర్తో అయితే వేసుకున్నాను అనమాట. సో ఇంక ఇది మంచిగా ఒక సైడ్ అయితే కాలిపోయింది కదా. సో దీన్ని ఇప్పుడైతే టర్న్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు కావాలంటే మూత పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి. సో మూత పెట్టుకోకపోతేనే మంచిగా కాలుతుంది అనమాట. సో తర్వాత నేను మూత అయితే తీసేసానండి. సో ఇంకా 2 వైపులా కూడా మంచిగా నాకు అట్టు అయితే కాలిపోయిందనమాట. ఇంకా దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మంచిగా మార్నింగ్ చేసిన బీరకాయ పచ్చడి అయితే ఉంది కదా, సో దాంతో అయితే తిన్నానండి. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక అట్టు మాత్రమే తీసుకున్నానండి. సో చెప్పాను కదా, ఒకవేళ మధ్యాహ్నం పచ్చడి నాకు బాగా నచ్చిందండి. సో అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తిన్నానమాట. సో అందుకే ఇప్పుడు ఒక్క అట్టుతో సింపుల్గా నేను 6:30 లోపే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ తర్వాత అయితే డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. సో 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలాగే కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం అల్లం అయితే యాడ్ చేసుకొని ఇంకా బాయిలింగ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇవి బాయిల్ అవుతున్నప్పుడు. ఇల్లంతా కూడా ఒక మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మ్యాక్సిమం ఈ డీటాక్స్ డ్రింక్ నేనైతే
డిన్నర్ తర్వాతనే తాగుతున్నానండి. సో మార్నింగ్ అయితే నేను డైరెక్ట్ కొంచెం హాట్ వాటర్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానమాట. సో మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ చేయడానికైతే కుదరట్లేదు. సో అందుకే బిఫోర్ అంటే స్లీప్కి ఒక 1 అవర్ ముందైతే తాగుతున్నాను. సో మనకి మంచిగా డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా ఫైనల్గా దీంట్లోకి లెమన్ అండ్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకొని నేను నైట్ డీటాక్స్ డ్రింక్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఇదండి వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుడ్ ప్లాన్ అయితే ఇలా జరిగిందనమాట. హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 15 వెయిట్ లాస్ జర్నీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.